వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక యువ సంగ్రామ సదస్సుతో రేవంత్ సర్కార్ కు బీపీ 200 దాటిపోయింది. సదస్సు జరిగితే సర్కార్ కు దబిడిదిబిడి ఖాయమని తెలిసే ప్రభుత్వం నాటకాలైతే మొదలుపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, రేపు జరగబోయే యువ సంగ్రామ సదస్సుకు లాస్ట్ మినిట్ లో పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించినట్టు? ఇవాళ యువతంతా కూడా పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పించారు. 2 లక్షల ఉద్యోగాలు వల్ల ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదని చెప్పేసి కూడా వాళ్ళ పోలీసులు చివరి నిమిషంలో చెప్పడం పూర్తిగా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ కూడా విచారణ కానుంది. అయితే ప్రధానంగా యువ సంగ్రామ సదస్సుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్టు ఎందుకు ఈ పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా ఇవాళ యువతకు చేసిన మోసానికి, యువతకు చేసిన ద్రోహానికి పరాకాష్ఠకు చేరుకుంది. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని చెప్పేసి ఇవాళ యువత అడుగుతున్నారు. వారికి ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. విఫలం కావడంతో ఇవాళ ఈ సభకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎందుకు యువ సంగ్రామ సదస్సుకు ఇవ్వట్లేదు చెప్పండి. ఇవాళ ఇప్పుడు మేము ఎందుకు ఈ సభ పెట్టవలసి వచ్చిందంటే 2023 మే 8వ తారీఖు నాడు ఇదే గ్రౌండ్ వేదికగా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరు మీద యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలే. ఫస్ట్ హామీ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలతో పాటు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తానన్నది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను మొదటి సంవత్సరానికి భర్తీ చేస్తా అన్నది. కానీ 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లు, అదేవిధంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించే ముందు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది విడుదల చేయలేదు. అట్లాంటి వాటికి ఉద్యోగాలు ఇచ్చి వాటిని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలు పెట్టుకుంటూ మేమే ఇస్తున్నాం అంటే ఎవరికో పుట్టిన బిడ్డను చూసి మా బిడ్డని ముద్దు పెట్టుకునేటట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఉంది. అనుమతి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంది? వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఇప్పుడు ఈ ప్రభుత్వము యువ సంగ్రామ సభ పెడదామని చెప్పి వారం రోజుల కింద మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అనుమతి అడిగినాం పోలీస్ శాఖలు. ఈ రోజు ఇప్పుడు ఈ క్షణానికి మేము అనుమతి ఇవ్వట్లేదని, రేపు సభ ఉంటే ఈ క్షణానికి అనుమతి ఇవ్వలేదంటేనే యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి ఇచ్చే అవకాశం ఉంది. ఈ యువ సంగ్రామ సభలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉందనే ఒక కారణంతో ఈ రోజు రేవంత్ రెడ్డి యువతను చూస్తే గానీ, విద్యార్థులను చూస్తే గానీ భయమవుతుంది. ఆ రోజు అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఈ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా అశోక్ నగర్ పోవట్లేడు, నిరుద్యోగుల కాడి పోవట్లేదు, విద్యార్థుల కాడి పోకుండా ఈ రోజు మొత్తం ఒక దాటవేసే ధోరణితో మాటలతో జరుపుతున్నారు. ఈ రోజు అనుమతి నిరాకరించడం అంటేనే నిరుద్యోగులను చూస్తే భయమవుతుందని ఈ ప్రభుత్వానికి అర్థమైపోతుంది. అయినప్పటికీ కూడా మాకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉంది. హైకోర్టును ఆశ్రయిస్తున్నాము. తప్పకుండా అనుమతి వస్తుంది. ఆ అనుమతి ప్రకారం వేలాదిగా, లక్షలాదిగా నిరుద్యోగులు తరలిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి రేపు రేవంత్ రెడ్డిని నిలదీస్తాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, నిరుద్యోగుల పక్షాన్ని నిలదీస్తాం. వారు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా ఎమ్మడి పడతాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే మీ ఓట్లతోని మిమ్మల్ని ఆశ పెట్టి మీ కళ్ళబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ఉద్యోగం తెచ్చుకుంటూ సీఎం అనే ఉద్యోగాన్ని. కాబట్టి సీఎం ఉద్యోగం పోవాలంటే నిరుద్యోగులందరూ కూడా ఏకమై మళ్లీ సీఎం ఉద్యోగం ఊడగొడితే తప్పించి మన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. కాబట్టి నిరుద్యోగులందరికీ కూడా మేము పిలిపిస్తున్నాం. స్వచ్ఛందంగా రేపు జరగబోయే నిరుద్యోగ సంఘర్షణ పెద్ద ఎత్తున రావాలి. మనందరం ఏకమై సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాన్ని ఊడగొడితే తప్పించి మనకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాం.
ఎవరైనా ఒకటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులతో ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా యువ సంగ్రామ సదస్సుకు గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రిపరేటరీ మీటింగ్ జరుగుతుంది. ప్రిపరేటరీ మీటింగ్ జరిగినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలే. ఈ చివరి క్షణంలో ఇవాళ అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పడం అంటే పూర్తిగా ఇవాళ ప్రభుత్వం యొక్క వైఫల్యం లో భాగంగా అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే అని చెప్పండి, ఎందుకు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు? ఇలా అనుమతి ఇంకా నిరాకరించడం లేదో కూడా తెలియదు, కానీ ఇస్తలేరు. ఎందుకంటే అనేక రకాలుగా గత 15 రోజుల క్రితం అప్లై చేసాం పర్మిషన్ కోసం. అప్లై చేశాక ఈ రోజు వరకు మాకు అనేక రకాల ఆ పర్మిషన్ కావాలి, ఈ పర్మిషన్ కావాలని చెప్పేసి అడిగిను. మొదట మాకేం అడిగిందంటే ఇంతమంది వస్తున్నారు, సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు పెట్టమని చెప్పిండ్రు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. దాని తర్వాత సెకండ్ డే ఏం చేసిండ్రంటే మాకు ఫైర్ పర్మిషన్ కావాలి, మీరు ఫైర్ పర్మిషన్కి అప్లై చేసిందా అంటే ఫైర్ పర్మిషన్కి అప్లై చేసాం. దాని తర్వాత 3వ రోజు ఏం చేసిందంటే టాయిలెట్స్ ప్రొవైడ్ చేసిందా ఇంతమంది కంటే టాయిలెట్స్ రెడీగా పెట్టుకున్నాను, లెటర్ అండర్టేకింగ్ లెటర్ రాసి ఇచ్చినాం. దాని తర్వాత 4వ రోజు ఏం చేసినా పార్కింగ్ ఎక్కడ పెడతారు ఈ వాహనాల కంటే పక్కకున్న ప్లేసు మేము చూపెట్టినాం పార్కింగ్స్. లేదు చూపెడితే సరిపోదు, ఆ ఓనర్ యొక్క లెటర్ కావాలన్నారు. ఆ ఓనర్ యొక్క లెటర్ కూడా సబ్మిట్ చేసినాము. మరి జిహెచ్ఎంసీలో ఈ చెత్త చెదారం పేపర్లు గిట్టేస్తే జిహెచ్ఎంసీ క్లీనింగ్ కోసం మీరు డబ్బు కట్టాలంటే అది కూడా కడతాము, మీరు పర్మిషన్ ఇస్తే అన్నిటికీ పేమెంట్ చేసేస్తాము అని క్లియర్ కట్గా మేము చెప్పినాము. కానీ ఈ రోజు వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ప్రభుత్వము నిరుద్యోగుల విషయంలో ఎంత కఠినంగా కానీ క్రూరంగా కానీ వ్యవహరిస్తున్నాకు ఇదొక ఉదాహరణ. వాళ్ళు ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇయ్యాము, వాళ్ళ రోడ్ల మీద అడుక్కరు తినాలే, మరి ప్రశ్నించొద్దు, వాళ్ళ కోరికలు వాళ్ళు అడగొద్దు. అడిగితే కాల రాస్తాము, లేకపోతే తొక్కుతాము, లేకపోతే జైల్లో పడేస్తాము, లేకపోతే కొడతామని. నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పాపం కొంతమంది విద్యార్థులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో వయో పరిమితి మీద చర్చ అవుతుంది, వయో పరిమితి మీద సడలింపు ఇవ్వాలని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి పోతే వాళ్ళని విపరీతంగా కొట్టి తీసుకుపోయి నాగోల్ పోలీస్ స్టేషన్లో వేసింది నిన్న కూడా. అంటే అప్పుడు ఓట్ల కోసమేమో విద్యార్థులతో ఒక రకంగా ప్రవర్తించడము, గద్దెనెక్కినాక విద్యార్థులతో ఇంకో రకంగా ప్రవర్తించడం. కాబట్టి ఈ ద్వంద్వ నీతిని అరికడటానికి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల నిలబడుతున్నది. తప్పనిసరిగా పోరాటం చేస్తాం, వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఊరుకోం. అయితే మీరు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పోరాటాలకు మీరు అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు. నిన్న కూడా మీరు వెళ్ళి వారిని పరామర్శించారు, వారికి మద్దతు ఇచ్చారు. యువత అంతా కూడా కొంత కోపంగా ఉన్నారు ప్రభుత్వం పైన. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది, వాళ్ళు ఇవ్వట్లేదని. కానీ నిన్న శ్రీధర్ బాబు ఒక మీడియాతో మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలని చెప్పలేదంటున్నట్టు ఎట్లా చూడొచ్చు అసలు? అనేక సందర్భాలలో మీకు మొన్న మేము ఒక మీటింగ్ పెట్టిన సందర్భాల్లో ఎవరు ఏం మాట్లాడిన సంగతి వీడియోలతో సహా ప్రదర్శించినాం. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు, ఇదే స్థలంలో మే 28, 2023లో ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిండ్రు, మరి అనేక సందర్భాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, ఇవన్నీ కూడా వీడియోల సందర్భంగా మీకు ప్రదర్శించినాము. అందరు కూడా అందరూ బల్ల గుద్ది చెప్పిండ్రు. ఒక గ్యారంటీ కార్డు, ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టు వాళ్ళు అందరు కూడా ఈ కాగితాలతో సహా రాసిచ్చి ఇచ్చిండ్రు. మేము 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పిన వీడియోలన్నీ కూడా మేము ప్రదర్శించినాము. ఇంతకన్నా ఇక ఎవిడెన్స్ ఏముంటుందండి? ఇవాళ ఇవి తప్పని చెప్పేసి అంటే అంతకన్నా దుర్మార్గం ఏమేముంటుంది? రాజకీయాల్లో ఒక విలువలు లేవు, ఏమీ లేవు. గద్దెనెక్కడమే పరమావధిగా పెట్టుకున్న కొంతమంది నాయకులకు ఈ రోజు బుద్ధి చెప్తానికి నిరుద్యోగులు యువకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఇవాళ మేము అన్ని అనుమతులు అడిగారు, అన్ని కూడా ఇచ్చామని చెప్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో లేనప్పుడు అనేక సభలు పెట్టుకున్నారు. ఆనాడు కూడా అవన్నీ వారు సమర్పించారా, లేదంటే కావాలని వాళ్ళ ఒక కక్షపూరితంగా అడుగుతున్నారు? ఏ రోజు ఏది సమర్పించలేదండి. జనరల్ గా మీటింగ్ పెట్టుకుని ఇవన్నీ సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా ఈ విషయాలన్నీ అడుగుతున్నారు. సరే, పబ్లిక్ సేఫ్టీ గురించి అడుగుతున్నారు కాబట్టి మనం కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడు కాబట్టి మేము అన్ని కూడా ఇద్దామని చెప్పి అన్ని సమకూర్చి ఇచ్చినాం. ఇక ఇంతకన్నా మనం ఇంకేం చేయమంటే ఏం చేయలేం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి అప్పుడొక మాట ఇప్పుడొక మాట. ఈ రోజు నిరుద్యోగుల పట్ల వాళ్ళు చేస్తున్న క్రూరమైన ఏదైతే పద్ధతిలో అవలంబిస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి నిరుద్యోగుల తరఫుకెళ్ళి పోరాడతాం. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగుల నోటిఫికేషన్ కావాలి, చివరి వరకు కూడా వారి వెంబడే ఉంటాం. వల్ల ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో హైకోర్టుకు కూడా వెళ్తున్నాం. ఖచ్చితంగా కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా యువ సంగ్రామ సదస్సు చేపట్టి తీరుతాం. ఖచ్చితంగా ప్రజలకు వాళ్ళ పెద్ద ఎత్తున అసౌకర్యంగా ఉందంటే అన్ని కూడా మేము సమర్పించాం. ఇవాళ ఫైర్ సేఫ్టీ అడిగారు, అన్ని సేఫ్టీలు అడిగారు, అన్ని సేఫ్టీలు కూడా మేము చివరికి పార్కింగ్ కూడా మేము అండర్టేకింగ్ రాసిచ్చాం. కానీ వాళ్ళ ప్రభుత్వం కావాలని ఒక కక్షపూరితంగా వివరిస్తుంది. యూత్ లో ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతుంది. వయోపరిమితి పెంచట్లేదని, మరోపక్క జాబ్ నోటిఫికేషన్ చేయట్లేదని, అవన్నీ ఇచ్చే వరకు కూడా
కూడా మా బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు ఉంటుంది. ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసాలన్నీ కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే వేదికగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియోల రూపంలో మేము చూపించిన సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ సభ చేసి తీరుతామని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.